Namaste dear students, welcome to our video lesson number 87. In this video, we are going to learn some structures, small structures. ఇటువంటి మాటలు ఎలా చెప్పాలి అనేది చెప్తాం. ఏంటంటే ఆమె ఇంటికి వచ్చి రాగానే, ఆమె ఇంటికి వస్తుంది, రాగానే ఇంటిని క్లీన్ చేయటం మొదలు పెడుతుంది. ఓకే, నేను బాత్రూమ్కి వెళ్తాను, వెంటనే ఫోన్ మోగుతుంది. ఇలా బాత్రూమ్కి వెళ్తాను, వెంటనే ఫోన్ మోగుతుంది. ఆమె ఇంటికి వస్తుంది, క్లీన్ చేస్తుంది. ఇలా రెండు సెంటెన్సెస్గా చెప్తే నో ప్రాబ్లం. షీ అరైవ్స్ హోమ్ అండ్ షీ బిగిన్స్ టు క్లీన్ ద హౌస్. ఓకే, అలాగే ఐ గో టు వాష్రూమ్, బాత్రూమ్, వాట్ ఎవర్, ఐ గో టు వాష్రూమ్. ఓకే, మై ఫోన్ రింగ్స్. ఇలా మనం చెప్పుకుంటే పర్వాలేదు. అలా కాకుండా రెండు సెంటెన్సెస్ కలిపి ఒకే సెంటెన్స్గా చెప్పటం ఎలా, ఇటువంటివి చెప్పడానికి మనం ఈ స్ట్రక్చర్ని యూస్ చేస్తాం. నో సూనర్ దాన్, యాజ్ సూన్ యాజ్. వీటిని యూస్ చేస్తూ ఎలా చెప్పాలో ఈ లెసన్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో సూనర్. నిజానికి నో సూనర్ దాన్ అనేది, నో సూనర్ ఎప్పుడూ కూడా ఇందులో రెండు యాక్షన్స్ ఉంటాయి. ఒకటి, ఆమె ఇంటికి వస్తుంది, వెంటనే ఇల్లు క్లీన్ చేయడం మొదలు పెడుతుంది. నేను బాత్రూమ్కి వెళ్తాను, వెంటనే ఫోన్ రింగ్ అవుతుంది. ఇలా రెండు యాక్షన్స్ ఉంటాయి. సో ఒక దాని తర్వాత ఒక యాక్షన్ జరిగింది అని చెప్పాలంటే మనం ఈ స్ట్రక్చర్ని యూస్ చేస్తాం. ఓకే, సపోజ్ ఈ నో సూనర్ చెప్పేటప్పుడు యూజువల్గా నో సూనర్ ఎప్పుడు ఫస్ట్ యాక్షన్తో చెప్పాలి. ఓకే, అండ్ సెకండ్ యాక్షన్కి ముందు దాన్ని యూస్ చేయాలి. నెక్స్ట్, నో సూనర్ ఎప్పుడు సెంటెన్స్ బిగినింగ్లోనే మనం యూస్ చేస్తాం. అంటే సెంటెన్స్ని దాంతోనే, నో సూనర్ అనే దాంతోనే మొదలు పెడతాం. థర్డ్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నో సూనర్ తర్వాత వర్బ్, హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉంటుందో, అంటే మనం ఏ టెన్స్ని యూజ్ చేస్తున్నామో ఆ హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నో సూనర్ అలాగే యాజ్ సూన్ యాజ్తో ఈ సెంటెన్స్ని ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఇంటికి వస్తుంది, వెంటనే ఇంటిని క్లీన్ చేయటం మొదలు పెడుతుంది. సో నో సూనర్తో చెప్పాల్సి వస్తే దీన్ని ఎలా చెప్తామంటే, నో సూనర్ ఇంటికి వస్తుంది అనేది రెగ్యులర్ యాక్షన్, క్లీన్ చేయటం మొదలు పెడుతుంది అనేది రెగ్యులర్ యాక్షన్. కాబట్టి నో సూనర్ ఇది రెగ్యులర్ యాక్షన్. కాబట్టి ఇక్కడ రెగ్యులర్ యాక్షన్లో థర్డ్ పర్సన్ సింగులర్తో, ఆమె చెప్తున్నాం కదా, థర్డ్ పర్సన్ సింగులర్తో ఏ హెల్పింగ్ వెర్బ్ రావాలి? డస్ రావాలి. కాబట్టి నో సూనర్ డస్ షీ అరైవ్స్, షీ కమ్స్, ఏదో ఒకటి. నో సూనర్ డస్ షీ కమ్స్ దెన్ సెకండ్, అది అంటే ఫస్ట్ సెంటెన్స్ ఇంటికి రావటం, దాంతో మనం ఇది మొదలు పెడతాం. నో సూనర్ డస్ షీ అరైవ్స్ దెన్ సెకండ్ సెంటెన్స్లో దెన్ షీ begins to clean the house. No sooner does she arrives or comes then she begins to clean the house. ఓకే, అదే పాస్ట్లో తీసుకున్నాం అనుకోండి, మనం హ్యాడ్ అయినా డిడ్ అయినా యూస్ చేయొచ్చు. ఓకే, అంటే సపోజ్ బెల్ రింగ్ అయిన వెంటనే, బెల్ ఇలా రింగ్ అవగానే ఓకే స్టూడెంట్స్ బయటకు వచ్చేసారు. ఇది పాస్ట్ యాక్షన్లో. రెగ్యులర్ యాక్షన్ అయితే నో సూనర్ డు ఐ, నో సూనర్ డస్ షీ ఇలా వస్తుంది. ఫాస్ట్ యాక్షన్లో హ్యాడ్ అయినా యూస్ చేయొచ్చు అండ్ డిడ్ అయినా యూస్ చేయొచ్చు. ఓకే, బోత్ ఆర్ పాసిబుల్. ఎలా చెప్తాం? ఒక బెల్ ఇలా రింగ్ అవ్వంగానే పిల్లలు బయటికి వచ్చేసారు. ఇలా బెల్ రింగ్ అయ్యిందో లేదో పిల్లలు బయటకు వచ్చేసారు అంటే ఫస్ట్ యాక్షన్ ఏంటి? ద బెల్ ర్యాంగ్. సెకండ్ యాక్షన్, ద స్టూడెంట్స్ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లాస్. ద స్టూడెంట్స్ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లాసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఎలా చెప్తాం? నో సూనర్ డిడ్ ద బెల్ రింగ్, నో సూనర్ డిడ్ ద బెల్ రింగ్ దెన్ ఆల్ ద స్టూడెంట్స్ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లాస్. నో సూనర్ డిడ్ ద బెల్ రింగ్ ఆల్ ద స్టూడెంట్స్ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లాసెస్. ఓకే, దీన్నే మనం హ్యాడ్ని యూస్ చేసి కూడా చెప్పొచ్చు. అంటే బెల్ మోగంగానే స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చేసారు, దీన్ని హ్యాడ్తో కూడా మనం చెప్పొచ్చు. అంటే నో సూనర్ హ్యాడ్ ద బెల్ ర్యాంగ్ రంగ్, నో సూనర్ హ్యాడ్ ద బెల్ ర్యాంగ్ ఆల్ ద స్టూడెంట్స్ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లాసెస్, ఇలా మనం చెప్పొచ్చు. ఓకే, అలాగే నేను స్టేషన్కి వెళ్ళగానే ట్రైన్ వచ్చేసింది, ఎలా చెప్తాం? ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ జరిగింది ఏంటి? ముందు నేను వెళ్ళడం, తర్వాత వెంటనే అంటే ఇలా వెళ్ళానో లేదో ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని చెప్పాల్సి వస్తే నో సూనర్ తర్వాత హ్యాడ్ యూస్ చేయొచ్చు. ఓకే, హ్యాడ్ డిడ్ ఏది యూస్ చేసినా పర్లేదు, ఎక్కువగా హ్యాడ్నే యూస్ చేస్తాం. ఎందుకంటే రెండు యాక్షన్స్ జరిగాయి. పాస్ట్లో చెప్పేటప్పుడు హ్యాడ్ ఎక్కువగా ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, రెండు యాక్షన్స్లో ఫస్ట్ యాక్షన్ నో సూనర్తో చెప్తాం కాబట్టి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకుంటున్నప్పుడు కూడా దీన్ని నేర్చుకున్నాం. ఫస్ట్ యాక్షన్ని
పాస్ట్ పర్ఫెక్ట్తో చెప్తే సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్తో చెప్తాం. ఇది రూల్ కదా. సో అలా మనం ఎక్కువగా నో సూనర్తో హ్యాడ్ని యూజ్ చేస్తాం. అంటే నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్, నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ దెన్ ద ట్రైన్ అరైవ్డ్ ఆర్ ద ట్రైన్ డిపార్టెడ్. అంటే నేను వెళ్ళగానే ట్రైన్ వచ్చేసింది, నేను వెళ్ళగానే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇక దాన్ని బట్టి డిపార్టెడ్ అరైవ్డ్ అనేది మనం చూసుకుంటాం. అంటే నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ దెన్ రావాలి సెకండ్ సెంటెన్స్ చెప్తున్నప్పుడు. నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ దెన్ ద ట్రైన్ డిపార్టెడ్, ద ట్రైన్ అరైవ్డ్, ఏదైనా చెప్పాలి. సో అర్థమైందా? నో సూనర్ ఎప్పుడు సెంటెన్స్ బిగినింగ్లోనే చెప్పాలి. నో సూనర్ హ్యాడ్ ఐ ఎంటర్డ్ ద వాష్రూమ్, restroom, bathroom, whatever. No sooner had I entered the restroom or washroom than the phone rang. Okay. No sooner had they started their walk. ఎవరో మన ఫ్రెండ్స్. No sooner had they started their walk, నడవటం మొదలు పెట్టారో లేదో, then it started to rain. No sooner had they started their walk, ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. అతను ఇలా వచ్చాడో లేదో ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టాడు. ఎలా చెప్తాం? నో సూనర్ హ్యాడ్ హీ అరైవ్డ్, నో సూనర్ హ్యాడ్ హీ అరైవ్డ్ దెన్ హీ స్టార్టెడ్ టు ఆర్గ్యూ, హీ స్టార్టెడ్ అన్ ఆర్గ్యుమెంట్. అర్థమవుతుందా? నో సూనర్ హ్యాడ్ హీ అరైవ్డ్ దెన్ హీ స్టార్టెడ్ టు ఆర్గ్యూ, దెన్ హీ స్టార్టెడ్ అన్ ఆర్గ్యుమెంట్. అంటే నో సూనర్ చెప్పిన తర్వాత మనం హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం, నెక్స్ట్ సబ్జెక్ట్ని యూజ్ చేస్తాం, తర్వాత సెకండ్ సెంటెన్స్ చెప్పే ముందు మనం దాన్ని యూజ్ చేస్తాం, తర్వాత సెకండ్ సెంటెన్స్ని మనం చెప్తాం. ఇది ఒక్కటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలంటే రెండు ఇన్సిడెంట్స్ చెప్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇన్సిడెంట్స్లో నో సూనర్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్, సెకండ్ ఇన్సిడెంట్ చెప్పే ముందు దాన్ని చెప్పి సెకండ్ ఇన్సిడెంట్ని సింపుల్ పాస్ట్లో చెప్తాం. అదే రెగ్యులర్ అయితే నో సూనర్ డస్ షీ, నేను బాత్రూమ్కి ఇలా వెళ్తానో లేదో ఫోన్ రింగ్ అవుతుంది. ఇది రెగ్యులర్ యాక్షన్. సో నో సూనర్ డూ ఐ ఎంటర్ ద వాష్రూమ్ దెన్ మై ఫోన్ రింగ్స్. ఇలా మనం చెప్పుకోవచ్చు. అంటే టెన్స్ ఏదైనా పర్వాలేదు. ఓకే, రెగ్యులర్ యాక్షనా, పాస్ట్ యాక్షనా, ఇవన్నీ కూడా మనం దీంతో చెప్పుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నో సూనర్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. అయితే స్పోకెన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి నో సూనర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ని కూడా యూస్ చేస్తున్నారు. నో ప్రాబ్లం, దీన్ని యూస్ చేసిన పెద్ద ఇది లేదు. నో సూనర్ హ్యాడ్ ఐ ఎంటర్డ్ ద బాత్రూమ్ దెన్ మై ఫోన్ ర్యాంగ్, ఇలా చెప్పినా పర్వాలేదు. ఓకే, ఐ హ్యాడ్ నో సూనర్ ఎంటర్డ్ ద బాత్రూమ్, ఐ హ్యాడ్, చూడండి ఇక్కడ, ఐ హ్యాడ్ నో సూనర్ ఎంటర్డ్ ద బాత్రూమ్ దెన్ ద ఫోన్ ర్యాంగ్, ఇలా చెప్పిన పర్లేదు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హీ హ్యాడ్ నో సూనర్ ఎంటర్డ్ ద బాత్రూమ్, ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్తారు. అలా కాకుండా గ్రామటికల్గా ఖచ్చితంగా మనం చెప్పాలి అనుకుంటే, లిటరరీగా చెప్పాలి అనుకుంటే మనం ఎలా చెప్తామంటే నో సూనర్ హ్యాడ్ హీ ఎంటర్డ్ అని చెప్తాం. అలా కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేస్తే, అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో కాస్త మనకి రిస్ట్రిక్షన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి అలా చెప్పాల్సి వచ్చినప్పుడు హీ హ్యాడ్ నో సూనర్ ఎంటర్డ్ ద బాత్రూమ్ దెన్ ద ఫోన్ ర్యాంగ్ అని చెప్పినా పర్లేదు. అంటే హీ సబ్జెక్ట్ ముందు చెప్పేసి హ్యాడ్ చెప్పేసి తర్వాత నో సూనర్ చెప్పినా పర్లేదు. ఓకే, ఇది ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే వర్డ్ ప్లస్ సబ్జెక్టా, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నో సూనరా అనేది కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఓకే, దాన్ని ఎలా చెప్పినా పర్వాలేదు. ఓకే, అకార్డింగ్ టు లాంగ్వేజ్ మనకి నో సూనర్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ మాత్రమే యూస్ చేస్తాం. అది లిటరరీ లేదా ఫార్మల్ లాంగ్వేజ్ అవ్వచ్చు, అదా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లోకి వచ్చేసరికి మాత్రమే మనం ఈ స్ట్రక్చర్ని యూస్ చేస్తాం. అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నో సూనర్. ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నో సూనర్ హ్యాడ్ హీ అరైవ్డ్, ఇది literary and formal language. No sooner had he arrived than he started to argue. This is literary. అలా కాకుండా ఇదే ఫార్మల్లో చెప్పాల్సి వస్తే he had no sooner arrived than he started to argue. ఇది informal language. Let us take another example. No sooner had we heard the noise than we rushed to the spot. No sooner హ్యాడ్ వి హర్డ్ ద నాయిస్, అక్కడ నాయిస్ ఏదో వినిపించింది లేదా వాయిస్ వినిపించింది. నో సూనర్ హ్యాడ్ వి హర్డ్ ద వాయిస్ దెన్ వి రష్ టు ద స్పాట్, ఇమీడియట్గా మేము ఆ స్పాట్కి వెళ్ళాము. ఇంకొకటి, నో సూనర్ హ్యాడ్ ఐ క్లోజ్డ్ మై ఐస్,
నో సూనర్ హ్యాడ్ ఐ క్లోజ్డ్ మై ఐస్ దెన్ ఐ ఫెల్ స్లీప్. ఇలా నేను నిద్రపోయాను, కళ్ళు మూసుకున్నానో లేదో నిద్ర పట్టేసింది. ఓకే, ఇదే విషయాన్ని మనం యాజ్ సూన్ యాజ్తో కూడా చెప్పొచ్చు. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాజ్ సూన్ యాజ్ అనేది సెంటెన్స్ బిగినింగ్లోనైనా యూజ్ చేయొచ్చు, సెంటెన్స్ మధ్యలోనైనా యూజ్ చేయొచ్చు. బట్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇది ఫస్ట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ యాక్షన్తో మాత్రమే యాజ్ సూన్ యాజ్ని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ షీ అరైవ్స్, ఇది ఫస్ట్ యాక్షన్. షీ బిగిన్స్ టు క్లీన్ ద హౌస్, ఇది సెకండ్ యాక్షన్. ఇప్పుడు మనం ఎలా చెప్తామంటే యాజ్ సూన్ యాజ్ షీ అరైవ్స్, as soon as she arrives, she begins to clean the house. She begins to clean the house. అంటే ఫస్ట్ యాక్షన్ షీ అరైవ్స్, దెన్ షీ బిగిన్స్ టు క్లీన్ ద హౌస్. యాజ్ సూన్ యాజ్ ఇది మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో నిజానికి నో సూనర్ కన్నా ఈజియర్ స్ట్రక్చర్. ఓకే, అంతేగాని యాజ్ సూన్ యాజ్ షీ బిగిన్స్ అని చెప్పలేం. యాజ్ సూన్ యాజ్ షీ అరైవ్స్, షీ బిగిన్స్ టు క్లీన్ ద హౌస్. కాకపోతే సెంటెన్స్ మధ్యలో చెప్పొచ్చు దీన్ని, షీ బిగిన్స్ టు క్లీన్ ద హౌస్ యాజ్ సూన్ యాజ్ షీ అరైవ్స్. ఎప్పుడు చెప్పినా ఫస్ట్ యాక్షన్తోనే చెప్పాలి. ఓకే, యాజ్ సూన్ యాజ్ అని చెప్పినా నో సూనర్తో చెప్పినా పెద్ద ఇష్యూ కాదు. నో సూనర్ డస్ షీ అరైవ్స్, షీ బిగిన్స్ టు క్లీన్ ద హౌస్. యాజ్ సూన్ యాజ్ షీ అరైవ్స్, షీ బిగిన్స్ టు క్లీన్ ద హౌస్. దెన్ హీ రీచ్డ్ ద స్టేషన్. ఓకే, ద ట్రైన్ అరైవ్డ్. ఓకే, యాజ్ సూన్ యాజ్ హీ రీచ్డ్ ద స్టేషన్, ద ట్రైన్ అరైవ్డ్. సింపుల్, ఇది చాలా సింపుల్గా ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ హీ రీచ్డ్ ద స్టేషన్, ద ట్రైన్ అరైవ్డ్. హీ అరైవ్డ్ అండ్ స్టార్టెడ్ టు ఆర్గ్యూ. ఇది ఎలా చెప్తాం? యాజ్ సూన్ యాజ్ హీ అరైవ్డ్, ఓకే, హీ స్టార్టెడ్ టు ఆర్గ్యూ. ఐ క్లోజ్డ్ మై ఐస్, ఓకే, ఫెల్ అస్లీప్. యాజ్ సూన్ యాజ్ ఐ క్లోజ్డ్ మై ఐస్, ఐ ఫెల్ అస్లీప్. అర్థమవుతుందా? అంటే మీకు నో సూనర్ చెప్పినా, నో సూనర్ దెన్ చెప్పినా, యాజ్ సూన్ యాజ్ చెప్పినా ఒకటే. నో సూనర్ దెన్ చెప్పినప్పుడు మనం బిగినింగ్లోనే చెప్తాం. ఓకే, నో సూనర్ హ్యాడ్ ఐ క్లోజ్డ్ మై ఐస్, దెన్ ఐ ఫెల్ అస్లీప్. ఇదే యాజ్ సూన్ యాజ్తో చెప్తే యాజ్ సూన్ యాజ్ ఐ క్లోజ్డ్ మై ఐస్, ఐ ఫెల్ అస్లీప్. అంతే. ఓకే, నో సూనర్ హ్యాడ్ హీ అరైవ్డ్ దెన్ హీ స్టార్టెడ్ టు ఆర్గ్యూ. As soon as he arrived, he started to argue, or he started to argue as soon as he arrived. ఇలా మనం చెప్తాం. ఇది రెగ్యులర్ యాక్షన్స్కైనా పాస్ట్ యాక్షన్తో దేనితోనైనా యూస్ చేయొచ్చు. వీ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్. ఓకే, ఓన్లీ థింగ్ ఏంటంటే నో సూనర్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ముందు పెట్టి సబ్జెక్ట్ తర్వాత పెట్టడం, దాన్ పెట్టి సెకండ్ సెంటెన్స్ని చెప్పడం, అంతే. యాజ్ సూన్ యాజ్ని మనం సెంటెన్స్ బిగినింగ్లోనైనా యూస్ చేయొచ్చు, సెంటెన్స్ మిడిల్లోనైనా యూజ్ చేయొచ్చు. అంటే యాజ్ సూన్ యాజ్ ఐ క్లోజ్డ్ మై ఐస్, ఐ ఫెల్ అస్లీప్. యాజ్ సూన్ యాజ్ షీ అరైవ్స్, షీ బిగిన్స్ టు క్లీన్ ద హౌస్. ఇలా. ఓకే, ఆర్ ఐ ఫెల్ అస్లీప్ యాజ్ సూన్ యాజ్ ఐ క్లోజ్డ్ మై ఐస్, షీ బిగిన్స్ టు క్లీన్ ద హౌస్ యాజ్ సూన్ యాజ్ షీ అరైవ్స్. అంటే బిగినింగ్లోనైనా ఎండింగ్లోనైనా ఎప్పుడు యూస్ చేసినా మనం యాజ్ సూన్ యాజ్ని ఫస్ట్ యాక్షన్తో మాత్రమే యూస్ చేయాలి. దట్స్ ఆల్. సో మనం కొన్ని చేద్దాం, ఎక్సర్సైజ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.